హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మెయిన్ టాపిక్ వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకము. సో ప్రతి నెల కూడా మహిళలకు రూ. 1500 లెక్కన నేరుగా వారి యొక్క అవసరాల కొరకు వారి యొక్క అకౌంట్‌లోకి జమ చేస్తామని కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో తెలియచేయడం జరిగిందనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి చాలామంది కూడా నన్ను కామెంట్ సెక్షన్స్‌లో అడుగుతున్నారు. సో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. సో ముందుగానే చెప్తున్నానండి. ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి ఇంకా ఓపెన్ అయితే కాలేదు. సో మనకు దాదాపు 3 నెలల సమయం అయితే పడుతుందనమాట. ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ అయ్యేందుకు. సో దానికి గల రీజన్ కూడా చెప్తాను. అలానే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి? ఏమేమి డాక్యుమెంట్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి? అదేవిధంగా అప్లికేషన్ ఇచ్చే సమయంలో మనం పాటించాల్సినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు, అదేవిధంగా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి? ఇలాంటి వివరాలన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూసి మీకు ఏమైనా డౌట్స్ గనుక ఇంకా ఉంటే ఈ పథకానికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్‌లో అడగవచ్చు. వీడియోని పూర్తిగా చూస్తే ఆల్‌మోస్ట్ అన్ని వివరాలన్నిటిని కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడబిడ్డ నిధి పథకం అనేది లేడీస్ కొరకు మన యొక్క టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము తీసుకున్నటువంటి ఒక మంచి పథకంగా అయితే చెప్పవచ్చనమాట. ఈ పథకం అనేది మన యొక్క పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉందండి. దాంట్లో ఉన్నటువంటి అర్హతల్ని తీసుకొని ఈ పథకము ప్రజల్లోకి వచ్చేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో అయితే ఈ పథకంకి సంబంధించిన అర్హతలు ఒకసారి మనం గమనిద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటంటే, ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రతి నెల కూడా మహిళలకు వారి యొక్క ఖర్చుల నిమిత్తము ప్రతి నెల కూడా రూ. 1500 లెక్కన వారి యొక్క ఖాతాలకు నేరుగా అమౌంట్ డీబీటీ విధానంలో ట్రాన్స్‌ఫర్ చేసే విధంగా ఉంటుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ పథకానికి అర్హులు లేడీస్ మాత్రమే. అందులోనూ మన యొక్క పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అర్హతలు గనక ఒకసారి గమనించినట్లయితే, మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుందండి ఒకటి. సో మ్యారేజ్ చేసుకొని ఉండాలనమాట లేడీస్ ఇంట్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు తప్పనిసరిగా 19-59 సంవత్సరాల మధ్యలో వయస్సులై ఉండాలనమాట. అంటే వాళ్ళకి ఏజ్ లిమిట్ గూడా పెట్టడం జరిగిందనమాట. సో అయితే మీరు అప్లై చేసుకునే సమయంలో మీ దగ్గర రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలండి. సో రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై అయినటువంటి వాళ్ళు, 19-59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు. ఓకేనా? సో అర్హతలైతే ఇవే ప్రస్తుతానికి. సో ఇందులో మార్పులు, చేర్పులు గనక జరిగితే తప్పకుండా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. నెక్స్టు అప్లై చేసుకునే విధానం. ఈ పథకానికి సంబంధించి ఇంకా కూడా అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయితే కాలేదు. ఓకేనా? ఇంకా 3 నెలల టైం అయితే పడవచ్చనమాట. ఈ పథకం ప్రజల్లోకి వచ్చేందుకు, అప్లికేషన్స్ తీసుకునేందుకు. సో ఆన్‌లైన్ విధానంలో మనం సచివాలయంకి వెళ్లి ప్రాపర్‌గా కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసినట్లయితే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ గారు మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లోకి ఎక్కించడం జరుగుతుందనమాట. సో అయితే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటినుంచి మొదలవుతుందో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడెల్లా కూడా మనకు అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ అకౌంట్ ఉండాలా? సో రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ చాలామంది కూడా పోస్ట్ అకౌంట్స్ అనేటివి ఓపెన్ చేయడం జరిగింది. సూపర్ సిక్స్ పథకాలు మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రావాలంటే పోస్ట్ అకౌంట్ ఉంటేనే సరిపోతుందనే అపోహతో చాలామంది కూడా పోస్ట్ అకౌంట్స్ అనేటివి ఓపెన్ చేయడం జరిగింది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. డీబీటీ విధానంలో ఆహ్, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ అనేది జరిగినప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉంటే సరిపోతుంది. దానికి ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా లబ్ధిదారుని ఆధార్ నంబర్ లింక్ అయ్యి ఉంటే సరిపోతుందనమాట. ఇక్కడ పలానా పోస్ట్ అకౌంటే ఉండాలా అని మనకు ఎవరు కూడా చెప్పలేదు. సో కాబట్టి ఒక అకౌంట్ అనేది మీ దగ్గర ఉండి అది యాక్టివ్‌లో గనక ఉన్నట్లయితే మీరు ఏ పథకానికి సంబంధించి అయినా మీరు అదే అకౌంట్ ఇచ్చుకుంటూ వెళ్ళవచ్చనమాట. ఓకేనా? సో పోస్ట్ అకౌంటే ఉండాలంటే అవసరం లేదు. ఏదైనా ఒక వర్కింగ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. సో ఇంట్లో ఎంతమందికి వస్తుంది? ఒక రేషన్ కార్డ్‌కి ఒకరికి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది కాబట్టి, రేషన్ కార్డ్‌లో అత్త, కోడళ్ళు ఇద్దరు కూడా ఉంటారు. కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ డౌట్స్ అనేటివి చాలా మందికి గూడా ఉన్నాయండి. సో అదే గాకుండా ఇంకొన్ని డౌట్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయన్నమాట ప్రజల్లో. అవేంటంటే ఇక్కడ మనకు ప్రతి నెల కూడా రూ. 1500 లెక్కన వచ్చేటువంటి ఈ పథకము రూ. 1500 ఒకేసారి కాకుండా అంటే 12 నెలలకు కలగలుపుకొని ఒకేసారి రూ. 18,000 లాస్ట్ టైమ్ ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకం ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా విడుదల చేస్తారు అని చెప్పి అంటున్నారని కొంతమంది అడగడం జరిగిందనమాట. ప్రభుత్వము ఒకటే తీసుకుంది నిర్ణయము. ప్రతి నెల కూడా
డీబీటీ విధానంలో ఇప్పుడు పెన్షన్స్ ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తుందో, అదేవిధంగా పంపిణీ చేస్తుందో, అదేవిధంగా డైరెక్ట్‌గా 1500 ఒకేసారి ప్రతి నెల కూడా ఇచ్చే విధంగా మహిళలకు ఖాతాలకు చేరవేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేదు మధ్యలో ఏదైనా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే మనం అనుకున్నట్లుగానే ఒకేసారి రూ. 18,000 లెక్కన ఒక్కసారిగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, దీని మీద ఇంకా కూడా క్లారిటీ అయితే లేదన్నమాట. సో, ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని రకాల డౌట్స్ అనేటివి నేను మీకు తెలియజేయాలనుకోని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను. ఎండింగ్‌లో కూడా చెప్తున్నాను. ఈ పథకానికి సంబంధించి ఇంకా కూడా అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయితే కాలేదు. ఓకేనా? సో, ఓపెన్ అయితే తప్పకుండా తెలియచేయడం జరుగుతుందండి. సో, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. చాలామంది కూడా కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించి అయితే అడుగుతున్నారు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అనేటివి రావాలంటే ముఖ్యమైన డాక్యుమెంటు వైట్ రేషన్ కార్డు. సో, రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా రావడం జరుగుతుంది. దాదాపు 3,00,000కు పైగా పెండింగ్‌లో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అలానే ఉన్నాయన్నమాట. సో, అవన్నీ కూడా వెరిఫై చేసుకొని సో, మనకు కొత్త వారికి కూడా అవకాశం అనేది కల్పించాలని కోరుకుందాం. సో, వీలైనంత త్వరగా అప్డేట్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. మీరు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.